this video, we will know about the eligibility criteria for filing ITR 7. ఈ వీడియోలో మనం ITR 7 ఫైల్ చేయడానికి కావాల్సిన అర్హతల గురించి తెలుసుకుందాం. This form can be used by persons including companies who are required to file income tax return under section 139A or 139B or 139C or 139D. అంటే ఎవరైతే ఈ సెక్షన్స్ పరిధిలోకి వస్తారో వాళ్ళు కంపెనీస్ అయినా అవ్వచ్చు లేదా పర్సన్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళు మాత్రమే ITR 7ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ద కేటగిరీ ఆఫ్ పర్సన్స్ whose income is unconditionally exemption under various clauses of section 10 and who are not mandatorily required to file return under section 139, they can use ITR 7. అంటే సెక్షన్ 10లోని వేరియస్ సబ్ క్లాజుల ప్రకారం ఎవరి యొక్క ఇన్కమ్ అయితే ఎగ్జెంప్షన్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నుంచి వాళ్ళు, అలాగే సెక్షన్ 139 ప్రకారం ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కంపల్సరీగా ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదో వాళ్ళు ITR 7ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ సెక్షన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నుంచి ఎవరు ఎగ్జిబిషన్స్ని పొందుతున్నారో వాళ్ళు ITR 7ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. లోకల్ అథారిటీస్ అంటే మున్సిపాలిటీ లేదా పంచాయతీ, ఇవి ఈ ITR 7 పరిధిలోకి వస్తాయి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఫండ్, ఇది కూడా ITR 7 పరిధిలోకి వస్తుంది. న్యూ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్, ఇవి కూడా ITR 7 కిందకే వస్తాయి. ఇవి బేసిక్ ఎగ్జాంపుల్స్. ITR 7 ఫైల్ చేయడానికి ఎవరు అర్హులో వీళ్ళు.